ఫ్రెండ్స్, ఈ హరిబాబు అనేవాడు కేవలం ఆవేశంతోనో, లేదంటే కోపంతోనో, కోపావేశంతోనో ఏదో ఇక్కడ ఆ అమ్మాయిని వైష్ణవిని చంపలేదు. తను పక్క ప్లానింగ్‌తోనే చంపాడు. అయితే ఇదే విషయం గనక మనం చూసినట్టయితే పూర్తిగా వాట్సాప్ చాటింగ్‌లో కూడా అది కంప్లీట్‌గా బయటపడింది. అయితే వాట్సాప్ చాటింగ్‌లో పోలీసులు బయటపెట్టిన నిజాల ప్రకారం అతి దారుణమైన చాటింగ్ ఉందన్నమాట. అయితే ఈ వైష్ణవి అనే అమ్మాయి ఎంత అమాయకురాలంటే ఆఖరికి తన సెల్ ఫోన్‌లో వాల్ పేపర్‌గా కూడా తన భర్త ఫోటోనే పెట్టుకుంది. అంత అమాయకురాలన్నమాట. అంటే ఎంత గుడ్డిగా నమ్మింది అంటే కరెక్టే. పెళ్లి చేసుకునే సమయానికి తనకి ఈ అబ్బాయి అంటే అంత నచ్చలేదు. కానీ ఆ తర్వాత ఎంతలాగా ఇష్టపడింది, ఎంతలాగా తనని తన సొంత వాడిగా నా వాడు తిను అని అనుకుందో తన ఒక ప్రతి చేష్ట అర్థమవుతుంది. అయితే నిజం చెప్పాలి అంటే ఈ వీడికి అంటే ఈ హరిబాబు అనేవాడికి వివాహేతర సంబంధం ఉంది. వివాహం ముందు ఇంకొక సంబంధం ఉంది. అంటే అక్రమ సంబంధాలు చాలా కారణంగా కనిపిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే డబ్బు గొడవలు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ వైష్ణవి అనే అమ్మాయి చిచ్చరపిడుగు అని చెప్పొచ్చు. వయసు 19 సంవత్సరాలే కావచ్చు కానీ తనకు సంబంధించి చాలా అంటే చాలా ముందు చూపు కలిగిన అమ్మాయి అన్నమాట. ఏదైనా సరే నేను సాధించగలను, నేను చెయ్యగలను, నేను ఏదైనా చేస్తాను అన్న మంచి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళలో వైష్ణవి కూడా ఒకటి. మీరిప్పుడు చూడండి. చక్కగా తన భర్త ఫోటోనే పెట్టుకుందనమాట తన వాల్ పేపర్‌గా. ఎంత ప్రేమ లేకపోతే అలా జరుగుతుంది చెప్పండి. అయితే ఇక ఏం జరిగింది అంటే వాట్సాప్ చాటింగ్‌లో ఈ అమ్మాయిని ఎలా చంపాలి? ఈ అమ్మాయికి ఏ విధంగా ఈ హరిబాబు అనేవాడు దొరికిపోయాడు? అంటే వీడికి అక్రమ సంబంధాలున్నాయి. అంటే పెళ్లి తర్వాత కూడా వీడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. పెళ్లికి ముందు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందనేది గనక చూస్తే ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే ఇతను అంటే ఈ ఈ హరిబాబు అనేవాడు చాలా, చాలా అంటే చాలా శృతి మించేసాడనమాట. నిజానికి వీడికి డబ్బు ఆశ కొంతుంది. కానీ వీడు వైష్ణవిని ఫస్ట్ చంపాలనుకోలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వేరే అమ్మాయితో లింకప్ పెట్టుకున్నావు, నేను ఆ మెసేజ్‌లు చూసాను, నువ్వెందుకని ఇలా చేస్తున్నావు అని నిలదీసి అడిగేసరికి, ఇక అక్కడున్న వీళ్ళ అమ్మ అంటే ఈ హరిబాబు వాళ్ళ అమ్మ, అన్నయ్యలిద్దరూ కూడా ఊహించని విధంగా రెచ్చగొట్టారు. ఊహించని విధంగా అనమాట. అంటే అసలు ఆ మాటలు వింటే మనుషుల్లా కూడా ఉంటారా? మానవత్వమేనా ఇది అన్నట్టుగా అయిపోయింది. అయితే తనని వేరే అమ్మాయితో తిరగనివ్వటం లేదని, అలాగే డబ్బులు సరైన టైంకి ఇవ్వటం లేదని, వీడికా డబ్బులు లేవు. అయితే ఈ అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయి ఏం చేసిందంటే నేనైతే నా డబ్బులు ఇవ్వను అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు సాధారణంగా ఎవ్వరైనా సరే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళాం కానీ మొగుడు కానీ అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే తప్పుదోవ పడుతుంటే ఇంకొకళ్ళు అంటే భార్య తప్పు పడుతుంటే భర్త, భర్త తప్పు పడుతుంటే భార్య సరిదిద్దడానికి నీకు డబ్బులు చేతికి వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ కసురుతారు. అంటే దుబారా ఖర్చులు ఆపుకోమని చెప్తారు. అదే క్రమంలో వైష్ణవి కూడా నీకు డబ్బు విషయంలో ఇది లేదు. నువ్వు ఆ అమ్మాయికి ఎంత ఇస్తున్నావు ఏంటి అనేది కూడా అడిగింది అక్కడ. అయితే వాట్సాప్ మెసేజెస్‌లో మాత్రం ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని, క్రూరంగా, కఠినంగానే ఆ అమ్మాయిని చంపాలని, తను మళ్ళీ తిరిగి లేస్తే మాత్రం మనకి మంచిది కాదు అంటూ రకరకాలుగా అసలు ఇంకా దారుణమైన చాటింగ్ ఉందన్నమాట. అయితే ఆ చాటింగ్ చూసి పోలీసులైతే షాక్ అయిపోయారు. అంతేకాకుండా దీని వెనకాల అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరితో అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడో వాళ్ళని కూడా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. అంటే వాళ్ళేమైనా ప్రోద్బలంతో ఇలా చేశాడా అనేసి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీడు ఒప్పుకున్న నిజంలో ఏంటి అంటే వీళ్ళ అమ్మ, ఇద్దరు అన్నయ్యలు కలిసి అటు డబ్బు కోసం, ఇటు అంటే వీళ్ళిద్దరు అన్నయ్యలేమో డబ్బు కోసం. నువ్వు డబ్బులు లాగొచ్చు, నువ్వు డబ్బులు అడుగు ఆ అమ్మాయిని. ఆ అబ్బాయిని డబ్బులు అడుగు ఎందుకివ్వదు? 5,00,000 ఎందుకివ్వదు? వాళ్ళ అన్నయ్యలిద్దరూ సంపాదిస్తున్నారు. వాళ్ళ వదినలిద్దరూ సంపాదిస్తున్నారు అని చెప్పేసి. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఏదో ఇంక కష్టపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకుని రూపాయి కూడబెట్టి సరే మా చెల్లికే కదా! మా బావకే కదా! ఇస్తున్నాం అని చెప్పేసి ఆ ధోరణిలో ఉన్నవాళ్ళనమాట వాళ్ళు. అయితే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళని కూడా వీళ్ళు రెచ్చగొట్టి అంటే వీళ్ళకి ఏం లేదు. తీరం దాటాక తెప్ప తగలేసింది ఆ రకం. వైష్ణవి దగ్గర నుంచి రావాల్సిన 5,00,000 వచ్చాయి.
అయితే ఆ అమ్మాయితో వీడు భార్యగా అన్ని సుఖాలు పొందాడు. ఫస్ట్ అయిపోయింది. సెకండ్, థర్డ్ విషయం ఏంటంటే ఇంకా డబ్బులు కావాలి. ఇంకా కొత్త కొత్త అమ్మాయిలు కావాలి. ఇది వీడికి కావాల్సింది. సో, అడ్డుగా ఉన్నది ఎవరు? ఈ అమ్మాయి. సో, అందుకని చంపేశాడనమాట. అయితే ఇది వాట్సాప్ చాటింగ్‌లో చాలా క్లియర్‌గా బయటపడింది. ఆ విషయాలన్నిటిని కూడా ఇక ఈ ఇతనైతే తెలుసుకున్నాడు. ఆహ్, ఇతను ఎలా అంటే ఆ వాట్సాప్ చాటింగ్ మీద డిలీట్ చేసేసాడు. కానీ ఎన్‌క్రిప్టెడ్ డేటా ద్వారా పోలీసులు బయటికి తీసి మొత్తం విషయం అంతా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇతన్ని అంటే, ఇక్కడ ఇంకా చాలా విషయం ఉంది. అసలు వాళ్ళ అత్తయ్య కేవలం చంపించడానికి కారణమైందా? లేదంటే చంపే భాగంలో వాళ్ళ అత్తగారు గూడా పాత్ర పోషించిందా? అంటే ఎనకాలే ఉందా? లోపలే ఉందా? అలాగనమాట. అలాంటివి కొన్ని కొన్ని విషయాలైతే ఉన్నాయి. ఇవన్నీ గూడా తెలియాల్సింది ఫ్రెండ్స్. ఎందుకనంటే వాళ్ళ అత్తయ్య ఇక్కడ మెయిన్ మ్యాటర్. నిజానికి ఈ హరిబాబు అనేవాడు ఈ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్న రోజుల్లో కూడా వాళ్ళ అత్త అసలు నిజాన్ని అంటే ఈమె ఉండదు. ఈమె వెళ్ళి ఈమంటే నాకిష్టం లేదు. ఈమెతో డబ్బులు తీసుకురావాలి. ఇలాంటివి చాలా అన్నమాట. బంగారాలు అవి కూడా ఆ విషయంలో కూడా గొడవలు చాలానే వచ్చాయి. అయితే ఇక ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన పోస్ట్‌మార్టంలో మొత్తమంది ఏమైనా ఇచ్చారా అంటే, ఆ విషయమేమో వాళ్ళ అన్నయ్యలకి చెప్పటం లేదంట. లేదు అన్నట్టుగానే చెప్తున్నారట. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి నిద్రలో ఉంది. మత్తుమంది ఇవ్వల. నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆల్రెడీ దాడి జరిగిన తర్వాత ఆ అమ్మాయి కోలుకునే సమయానికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి ఆ అమ్మాయి వీక్ అయింది. సో, వీక్ అయ్యి ఆ అమ్మాయి మీద దాడి నిద్రలో జరిగే టైంకి ఆమె రికవర్ అవ్వలేక ఏం చేయాలో అర్థం కాక ఇక ఆ అమ్మాయి వీక్ అయిపోయిందనమాట. అయితే వాళ్ళ అన్నయ్యలు గెస్ చేసిన విషయం అయితే కరెక్టే. ఎందుకనంటే, ఆ అమ్మాయి పరంగా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి చాలా స్ట్రాంగే. ఆ అమ్మాయి స్ట్రాంగ్ కాబట్టే వీడు కూడా ఎక్కడ ఆ అమ్మాయి అరుస్తుంది, కేకలేస్తుంది, నలుగురు వస్తారు వీడిని తిడతారని ఆ అమ్మాయి చచ్చిపోవాలి. 100% చచ్చిపోవాలి అన్న ప్లాన్‌తోని ఇదంతా చేశాడనమాట. సో, ఇదంతా కూడా వాట్సాప్ చాటింగ్‌లో పోలీసులకి దొరికింది అన్న విషయం అయితే ఇప్పుడు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకనంటే సాధారణంగా ఇటువంటి హత్యలు ఎలా ఉంటాయంటే ఏదో క్షణిక ఆవేశాల్లో జరిగిపోయాయిలే. సర్లే ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు. కానీ వీడు చేసింది ఇది దుర్మార్గం కాదు ఫ్రెండ్స్. ఇది క్రూరత్వం అంటారు కర్కోసకం. అసలింక ఈ ఇటువంటి విషయాలను చెప్పడానికి తెలుగులో మాటలు సరిపోవు. భావాలు చాలా ఒళ్ళు మంటెక్కిపోతూ ఉంటుంది. రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఏంటిది ఇంత దారుణమా పరిస్థితులు అనేసి అనుకుంటూ ఉంటాననమాట. సో, అది ఫ్రెండ్స్ మీరు కూడా న్యాయ పోరాటం జరిగే వరకు కనుక మనం పోరాడాలి. మనం ఈ విషయాన్నైతే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎందుకనంటే ఇంత జరిగితేనే వీడికి శిక్ష అనేది గట్టిగా పడుతుంది. సో, పడాలి కాబట్టే ఇదంతా అనమాట. అది జరిగింది. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబానికి నిజంగా చెప్పాలి అంటే చాలా శక్తి కావాలి. ఎందుకనంటే ఇది మామూలు బాధ కాదు. ఈ బాధ నుంచి బయటపడాలి అంటే వాళ్ళకి చాలా శక్తి కావాలి. ఆ దేవుడు ఆ శక్తిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.